అందరికీ నమస్తే. వాయిస్ వారధి వార్తలకు స్వాగతం. అతి తక్కువ కాలంలోనే మంచి గుర్తింపు పొందిన వాయిస్ వారధి జాతీయ తెలుగు దినపత్రికలో ఈరోజు వార్తలు ఏంటో చూసిద్దాం. ఈరోజు మెయిన్ పేపర్లో న్యూస్ చూసుకున్నట్లయితే రాబోయే 24 నెలలు అభివృద్ధికే, ఇతర నగరాల సమస్యలు ఇక్కడ రాకుండా ప్రణాళికలు, సమన్వయం కోసమే 3 కార్పొరేషన్లుగా విభజన, గాజుల రామారంలో 100 ఎకరాల్లో బస్ టెర్మినల్, పేదల కోసం 1,00,000 ఇండ్ల నిర్మాణం, నిధులు తేని బీజేపీ ఎంపీలను నిలదీసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మియాపూర్ ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక సభలో వెల్లడి, మోడీ పాలనతో చిక్కుల్లో దేశం, సర్ ప్రక్రియతో లక్షలాది మంది ఓట్ల గల్లంతు, రాజకీయ వేధింపులకు దర్యాప్తు సంస్థల దుర్వినియోగం, ఇండియా కూటమి భేటీలో కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గే, నీట్ రీ ఎగ్జామ్ కు కట్టుదిట్టమైన భద్రత, హౌసింగ్ బోర్డులో భారీ భూదందా, మహిళా శక్తి ప్రదర్శన, రాబోయే 24 నెలల అభివృద్ధికే. ఫస్ట్ పేజీ కంటిన్యూషన్ చూస్తున్నాం. కొడుకు కూతురికి ఉరి, భార్యకు జీవిత ఖైదు, మల్కాజ్గిరి కోర్టు సంచలన తీర్పు, పెన్షన్ డబ్బుల కోసం విశ్రాంత ఉద్యోగిని ముక్కలుగా నరికిన కుటుంబ సభ్యులు, బిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి, దిగుమతులకు బ్రేక్, 80 రోజులకు సరిపడా 189 మిలియన్ టన్నుల నిల్వలు, కోల్ రంగంలో సంస్కరణలతో 5 లక్షల మందికి ఉపాధి, వెల్లడించిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, ఎబోలాపై సర్కార్ అప్రమత్తం, శంషాబాద్ విమానాశ్రయంలో పటిష్ట నిఘా, గాంధీ ఆసుపత్రిలో 2కి నెగిటివ్, తప్పుడు అడ్రస్ ఇస్తే క్రిమినల్ కేసులు, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ చేసిన వ్యాఖ్యలు చూస్తున్నాం. పెళ్లికి ముందు బంధం తప్పు కాదు, ఇష్టపూర్వకంగా సంబంధం పెట్టుకుంటే నేరం కాదు, క్యారెక్టర్ను తప్పు బట్టలేమన్న సుప్రీంకోర్టు, ప్రతి ప్రేమ కథ పెళ్లితో ముగియాలన్న రూల్ లేదు, కానిస్టేబుల్ అభ్యర్థి ఉద్యోగం రద్దు చెల్లదు, తెలంగాణ యువకుడికి అనుకూలంగా తీర్పు, మహిళా శక్తి ప్రదర్శన, నేడు పరేడ్ గ్రౌండ్స్ లో భారీ సదస్సు, ముఖ్య అతిథిగా హాజరు కానున్న సీఎం రేవంత్ రెడ్డి, ఆర్టీసీకి మహిళా సంఘాల 553 బస్సుల అప్పగింత, హౌసింగ్ బోర్డులో భారీ భూదందా, డిప్యూటీ కలెక్టర్ రాము నాయక్ ను సస్పెండ్ చేసిన సర్కార్, సహకరించిన సూపరింటెండెంట్ శాశ్వత తొలగింపు, అక్రమాలకు పాల్పడితే ఎవరిని వదిలిపెట్టమన్న మంత్రి పొంగులేటి, తెలుగు రాష్ట్రాల్లో చాప కింద నీరులా డ్రగ్స్ సరఫరా, ఆందోళనలో తల్లిదండ్రులు, విద్యార్థులే లక్ష్యంగా అంతర్జాతీయ ముఠాల వ్యాపారం, సీసీ కెమెరాల ఏర్పాటుతోనే యువతకు రక్షణ, నీట్ రీ ఎగ్జామ్ కు కట్టుదిట్టమైన భద్రత, పేపర్ తయారీ నుంచి పంపిణీ వరకు ప్రత్యేక నిఘా, వాయుసేన సహాయంతో ప్రశ్న పత్రాల రవాణా, జూన్ 21 వరకు రహస్య ప్రదేశంలో నిపుణులు, మోదీ పాలనతో చిక్కుల్లో దేశం. ఫస్ట్ పేజీ కంటిన్యూషన్ చూస్తున్నాం. 64 వసంతాల గుండమ్మ కథ, చిత్రరాజ్యం వెనుక ఎన్నో ఆసక్తికర విశేషాలు, సినీ చరిత్రలో నిలిచిన అద్భుత మల్టీ స్టారర్ సూర్యకాంతం పాత్రే సినిమా పేరుగా వైవిధ్యం, విమర్శలను తిప్పికొట్టి రికార్డ్ కలెక్షన్లను సాధించిన విజయ ప్రొడక్షన్స్ చిత్రం, బంగారం ధరలకు బ్రేక్, ఉద్యోగులకు డిఏ ఊరట, పలు రాష్ట్రాల్లో పెంపు, మారుతి కొత్త ఎస్యూవీల దండు, ఇన్నింగ్స్ తేడాతో భారత్ విజయం, ప్రపంచ చెస్ విజేత ప్రజ్ఞానంద్కు సత్కారం, చెస్ ఆడి అభినందించిన సీఎం విజయ్, ముంబైకి సూర్య గుడ్ బై, సోషల్ మీడియాలో జోరుగా చర్చ, జూలైలో జార్జ్ క్రిష్, సర్వానంద్కు జోడీగా అనంతిక, జాన్వీని టార్గెట్ చేయొద్దు అంటున్న జగపతి బాబు, మండోదరిగా కాజల్, రామాయణ చిత్రంలో మండోదరిగా కాజల్ యాక్ట్ చేయబోతున్నారు. దాని గురించి ఒక న్యూస్ చూస్తున్నాం. వరుణ్ తేజ్ మూవీపై కొత్త ప్రచారం జరుగుతుంది, దాని గురించి ఒక న్యూస్. అలాగే షూటింగ్ ముగిసిన వెంటనే ఇంటికే అంటున్న ప్రముఖ నటుడు మాధవన్. ఇవి ఇవాల్టి వార్తలు. చూసారు కదా ఈరోజు వార్తలు. మీరు రెగ్యులర్గా ఎవ్రీ మార్నింగ్ ఇంకా క్లియర్గా న్యూస్ చదవాలని అనుకుంటే మనకి వెబ్సైట్ కూడా ఉందండి, www.voicevarthi.com అని చెప్పేసి. ఆ వెబ్సైట్లోకి వెళ్తే ఈ పేపర్ ఉంటుంది. ఈ పేపర్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. రెగ్యులర్గా ఈ పేపర్లో మీరు ఇంకా క్లియర్గా న్యూస్ అనేది చదవచ్చు. అలాగే మీకు ఏ టైప్ ఆఫ్ ప్రమోషన్స్ కావాలనుకున్నా, అడ్వర్టైజ్మెంట్స్ కావాలనుకున్నా, బర్త్డే విషెస్ కావాలనుకున్నా, రిటైర్మెంట్ విషెస్ కావాలనుకున్నా సరే స్క్రీన్ పై కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేసేయండి. ఇవి ఇవాటి వార్తలు. రేపటి వార్తలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తాం. ధన్యవాదాలు. అందరికీ నమస్తే. దిస్ ఈజ్ కరాటే కళ్యాణి. మీరు మంచి న్యూస్ చూడాలన్నా, మంచి విషయాలన్నీ కూడా తెలుసుకోవాలనుకున్నా కూడా ప్లీజ్ సబ్స్క్రైబ్ వి ఛానల్. హలో అండి, వీటీవీ సబ్స్క్రైబ్ చేయండి. హాయ్ అండి, దిస్ ఇస్ యాక్టర్ సుమన్. సో వీటీవీని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.
హాయ్ హలో ఐఎమ్ శశిరేఖ మిస్ ఇండియా. సో వీటీవీని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వీటీవీ.